శ్రీశైలం హైవే, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఎప్పటి నుంచో వింటా వస్తున్నాం మనం. ఇగో అవుతుంది అని చెప్పి చాలామంది చాలాసార్లు చెప్తా ఉన్నారు. మేము కూడా చాలాసార్లు చెప్పినాం శ్రీశైలం హైవే మార్కెట్లో మంచి బ్రాండ్ ఉన్నటువంటి హైవే, ఫ్యూచర్లో పొటెన్షియల్ ఉంది, గ్రోత్ అవుతుంది అని చెప్తున్నాం. కానీ ఎంతసేపు మేమైనా గవర్నమెంట్ అయినా చెప్తుంది అని ఏం పనులు చేయలే. సో అందరు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉన్నారు లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి. బట్ ఎప్పుడైతే రీసెంట్గా ఎప్పుడైతే భూమి పూజ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే శంకుస్థాపన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మార్కెట్లో జనాలకు మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చి చాలామంది వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా కొందరు ఏంటంటే నిజంగానే అవుతుందా, ఆ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ 3 ఏళ్ళలో కంప్లీట్ అయిపోతుందా, అది ఇంకా 10 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం రైటా కాదా, ఇన్ కేస్ ఈ గవర్నమెంట్ ఉంటే ఓకే, ఒకవేళ గవర్నమెంట్ మారిపోతే ఆ ప్రపోజల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయా రావా, ఇలాంటి డౌట్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, మీరు అన్నీ ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేస్తూ వెళ్ళండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది వెదర్ ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయడం రైటా కాదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్టర్స్కి ఫ్యూచర్ ఉంటుందా లేదా అన్నది ఒక క్లారిటీ వస్తుంది. అందులో పాయింట్ నెంబర్ 1 మనం చూడాల్సింది ఓఆర్ఆర్. ఔటర్ రింగ్ రోడ్కి ఎంత దూరంలో వస్తుంది ఈ ఫ్యూచర్ సిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఓఆర్ఆర్ నుంచి మహా అయితే 20-25 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే, మ్యాక్స్ టు మ్యాక్స్ 30 కిలోమీటర్స్ మాత్రమే. సో 30 కిలోమీటర్ రేడియస్లోనే ఉంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్కి చాలా నియర్ బై ఉంది, చాలా ఈజీగా యాక్సెస్ ఉన్నటువంటి మేజర్ లొకేషన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్, ఏదైతే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అంతా జరగబోతుంది. సో ఇదొక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పవచ్చు. అండ్ దీంతో పాటు ఏవైతే కమ్మింగ్ రేడియల్ రోడ్స్ ఉన్నాయో, పెరియర్బన్ ఏవైతే పెరిఫెరల్ రోడ్స్ ఉన్నాయో, మనకి కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో, ఈ రోడ్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ ప్రపోజల్ ఉన్నాయి. ఓఆర్ఆర్ అయితే వచ్చేసింది, ఎయిర్పోర్ట్ అయితే రన్నింగ్లోనే ఉంది. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ గవర్నమెంట్ మారినా ఆగని ప్రాజెక్ట్, కంపల్సరీ చేయాల్సిందే. కొందరు వస్తారు నిజంగా అవుతుందా 10 ఏళ్ళ నుంచి చెప్తారు ఇంకెప్పుడు అని. రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రాజెక్ట్ని ఎంత డిలే చేస్తే గవర్నమెంట్కి అంత ఎఫెక్టివ్. కాబట్టి వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ నీడ్ కాబట్టి ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి రేడియల్ రోడ్స్, 300 feet రోడ్స్, 200 feet రోడ్స్, ఇవన్నీ కూడా కొత్త వస్తున్నాయి. ఇది గవర్నమెంట్ కోసం కాదు, జనాల కోసం. సో జనాలకు అవసరం ఉంది కాబట్టి ఈ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి. ఏ గవర్నమెంట్ మారినా కూడా కంపల్సరీ ఈ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. దీని తర్వాత మనకు ఆల్రెడీ అమెజాన్ కావచ్చు, తర్వాత స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇప్పుడు FCDA కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి మైన్స్కి సంబంధించిన సింగరేణికి సంబంధించిన ఆఫీస్ కావచ్చు. సో రాబోయే రోజులలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఒక మీటింగ్లో ఏం మాట్లాడారంటే, నెక్స్ట్ కమ్మింగ్ మీటింగ్స్ అన్నీ కూడా మంత్లీ 2-3 times ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం మేము, ఇక్కడ ఒక ఆఫీస్ సెటప్ చేస్తాం మేము. ఎవరైనా వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్స్ ఎవరైనా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికే రావాలి, ఇక్కడ నుంచే మొత్తం అడ్మినిస్ట్రేషన్ నడిచే విధంగా ప్లాన్ చేద్దామన్నారు. సో ఎప్పుడైతే గవర్నమెంట్ అక్కడ వస్తుందో, నేను గతంలో కూడా చాలాసార్లు మాట్లాడినా, ఇది ఒక సింబల్ లాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎక్కడైతే పొలిటికల్ సపోర్ట్ ఉంటుందో, ఎక్కడైతే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందో ఆ ఏరియాలో గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఇక్కడ దాదాపు 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ అనేది ఇక్కడ రెడీ ఉంది. ఇప్పుడు ఇక్కడ కాదు అని చెప్పేసి వేరే లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ల్యాండ్ పుల్లింగ్ చేయాలంటే అది మళ్ళీ చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ రెడీమేడ్గా గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ డెవలప్ చేస్తుంది. సో గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏముండే అంటే ఇదంతా కూడా మనకి అంత ఫార్మాసిటీ అన్నారు. ఇప్పుడు పేరు మారిపోయి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ లాగా డెవలప్ చేస్తాం, అన్ని రకాల టౌన్షిప్లు తీసుకొస్తాం, అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే విధంగా, కమర్షియల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయ్యే విధంగా, టౌన్షిప్స్ వచ్చే విధంగా, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయడానికి ఓవర్ నైట్లో కాదు, అవుతుంది. బట్ రేపే అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, ఇంకో 2 సంవత్సరాలు అయిపోతుంది అంటే నమ్మకండి. ఇట్ టేక్ మినిమం 5 to 10 years టైం పడుతుంది. అండ్ అది అంత అగ్రెసివ్గా డెవలప్ అవ్వడానికి ఇట్ టేక్ 10 to 20 years టైం ఆల్సో. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ ఈ రోజున్న ప్రైస్ రేపు ఉండదు. అండ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ ప్రపోజల్ ఇచ్చినంత మాత్రాన కూడా మొత్తం వర్కౌట్ అయిపోదు, మొత్తం రేట్లు అమాంతం పెరిగిపోవు. అనౌన్స్మెంట్ టైంలో ఒక ప్రైజ్ ఉంటుంది, వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రైజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ కూడా అయిపోయింది. సో ఒక్కొక్కటి వర్క్ నడుస్తూ ఉంటే ఎట్లెట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో, ఎట్లెట్లయితే డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుందో అట్లా జనాలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో చాలామంది ఇంకోటి ఏమనుకుంటారంటే, అందరూ జనాలు వచ్చేస్తేనే, చుట్టూ ఇల్లులు ఉంటేనే అప్పుడే డెవలప్ అవుతుందేమో, అప్పటిదాకా డెవలప్ కాదేమో అన్న ఫీలింగ్లో ఉంటారు.
సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్కడెక్కడైతే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయో అక్కడ జనాలు వస్తారు. జో దిక్తా హై వహీ బిక్తా హై అంటారు. సో ఇక్కడ దిఖావా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మన కళ్ళ ముంగట ఒక్కొక్క కంపెనీ వస్తుంది, ఒక్కొక్క డెవలప్మెంట్ వస్తుంది. సో ఒకటి ఒకటి వచ్చినప్పుడు ఏమైందంటే వీటిని చూసి ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో మేజర్గా మనకి శ్రీశైలం హైవే సరౌండింగ్లో ఏదైతే 4th సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నామో ఈ సరౌండింగ్ ఏరియా అంతా FCDA లిమిట్స్లో అంతా కూడా రేట్లు పెరుగుతాయి. ప్లస్ ఈ FCDA ఏరియాలోనే పెరగదు, మళ్ళీ ఈ FCDA ఏరియాని బేస్ చేసుకొని సరౌండింగ్ ఉన్నటువంటి ఒక 20 to 30 కిలోమీటర్ రేడియస్ ఆటోమేటిక్గా ల్యాండ్ ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఈ రోజున్న మార్కెట్ ప్రైస్, ఈ రోజున్న రేట్స్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ 5 yearsలో ఉండవు, 10 yearsలో ఖచ్చితంగా ఉండవు. కాబట్టి ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకొని ఉన్నారు, కానీ శ్రీశైలం హైవేలో నిజంగా అవుతుందా లేదా, మళ్ళీ గవర్నమెంట్ మారితే ఏమైనా చేంజెస్ వస్తాయా అనే వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పిన ఒక్కొక్క పాయింట్ మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియోలు చూసి ఎక్కువ మంది మాటలు విని కన్ఫ్యూజ్ కాకుండా మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు నిజంగా అక్కడ గ్రోత్ అవ్వడానికి ఏమేం పొటెన్షియల్ ఉంది, ఏమేం పారామీటర్స్ ఉన్నాయన్నది చెక్ చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని కనుక మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ చూడవచ్చు. ఇక్కడ ఒక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ వర్క్ స్టార్ట్ అయిందో ఇదొక్కటి చూపించుకొని కూడా మార్కెట్లో కొన్ని ఆర్టిఫిషియల్ ప్రైజెస్ వస్తాయి. రేపు అయిపోతుంది, ఇగో ఇదైంది, ఈడికే 2 నిమిషాల దూరం, 3 నిమిషాల దూరం, ఇదైపోయింది అదైపోయింది అని చెప్పి ఓవర్ నైట్లోనే ప్రైజెస్ అనేది కూడా హైక్ చేసి అమ్ముతారు. అది స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం హైక్ అవుతుంది, కానీ మరీ టూ మచ్ ప్రైస్లో కూడా మనం కొనొద్దు. మార్కెట్ ప్రైస్కి అక్కడున్న డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మనం పెట్టేటప్పుడు అది రైట్ ప్రైజా కాదా, రైట్ డెవలపరా కాదా, రైట్ డెవలప్మెంట్స్ అన్నీ చేస్తారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్రాపర్టీస్ కొనగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. లేకపోతే మీరు ఆ హైప్నంతా విని జస్ట్ ఓవర్ ప్రైస్లో కొనేస్తే ఇంకో 5 సంవత్సరాలైనా ఈరాలు ఉన్న రేటే అప్పుడు ఉంటే రీసేల్లో మీకు ఛాలెంజెస్ అనేది వస్తాయి. కాబట్టి డెవలప్మెంట్ చూడండి, సరౌండింగ్ కనెక్టివిటీస్ చూడండి, యాక్సెస్ చూడండి, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే రియల్ స్ట్రాటజీని మైండ్లో పెట్టుకొని అప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకపోతే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాచుకున్న డబ్బులు అనవసరంగా మీరు ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే 5 ఏళ్ళైనా అదే ప్రైస్ ఉంటే మీరు ఇరుక్కున్నట్టు అవుతుంది. కాబట్టి రైట్ లొకేషన్లో, రైట్ డెవలపర్ దగ్గర, రైట్ ప్రైస్లో మీరు రైట్ ప్రాపర్టీస్ కొనండి. అద్భుతమైన అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తొందరపడకుండా రేపే అయిపోతుంది, ఎల్లుండే అయిపోతుంది అని గ్రీడీనెస్తో పోకుండా ఒక 10 years వెయిట్ చేయగలుగుతాం అనుకుంటేనే ఆ ఫ్యూచర్ సిటీని నమ్ముకొని ఆ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అంతేగాని రేపే అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అంటే అవుతే మంచిదే, కానీ అన్నిసార్లు అవుతుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్లో మనం ఆలోచించగలిగితే మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సంజయ్ నాయక్. మీరు రియల్ ఎస్టేట్ గురించి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ సంజయ్ నాయక్ 9502682042. థ్యాంక్ యూ సో మచ్.